ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి వ్యవహారం తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలిసిందే. ఆ రోజు నేను మీడియా కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సమయంలో జూలై మాసంలో 2023 జూలై మాసంలో ఈరోజు జరిగిన విచారణ అధికారులు తెలియజేసింది ఏంటంటే, జూలై మాసంలో నా యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ని వాళ్ళు ట్రాక్ చేయడం జరిగినట్టుగా ఆధారాలతో చూపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నికల దాకా, ఎందుకంటే మీడియా కమిటీ చైర్మన్గా గాంధీ భవన్లో క్రియాశీలకంగా అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే డిస్క్ దొరికిందో ఆ డిస్క్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక డిస్క్ ఏదో దొరికిందంట, ఈ డిస్క్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఎవరి ఈటల రాజేందర్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో బండి సంజయ్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో రేవంత్ రెడ్డి గారి టీం సభ్యులు, అట్లా సభ్యులందరినీ కూడా తీసుకున్నప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారి టీం సభ్యుల కింద నా యొక్క ఫోన్ నెంబర్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాక్ చేయడానికి. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ యొక్క టోటల్ వ్యవస్థ ఏ విధంగానైతే అధికారాన్ని నిలదొక్కుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి వాళ్ళ సొంత పార్టీలో కూడా, ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయకులనే కాకుండా వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా, ఇప్పుడు ఒప్పుకోవడం నాకు తెలియదు కానీ హరీష్ రావు గారిని కూడా ఇక్కడికి పిలిపించారు. హరీష్ రావు గారి ఫోన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హరీష్ రావు గారి సొంత డ్రైవరు, సొంత పిఏని కూడా ఉద్యోగంలో తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పిర్రు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశంలో అని చెప్పి. కాబట్టి ఇక సొంత బిడ్డది అత్యంత సన్నిహితుడు, మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిలో లెక్కేముంది అంటే, అధికారంలోకి రావాలి అన్న ఆలోచన 2018లో కూడా మీరు చూసినట్టయితే 90 మంది ఎమ్మెల్యేలు, అంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందరు ఫోన్లు నాకు తెలిసి ట్యాప్ చేయించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనో కన్ఫ్యూజన్లో పడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ గారు క్లియర్గా పడుతుంది. అంటే పవర్ని మిస్యూజ్ చేయడంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం గతంలో. కానీ ఇంత దౌర్జన్యంగా తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛే లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి నాకు అసలు పదవులే వద్దని చెప్పి ఉద్యమం చేసిన కేసీఆర్ పదవి వ్యాహోమం పెరిగి ఎప్పటికీ అధికారంలోనే ఉండాలని, అధికారం కోల్పోవద్దని సర్వం వాడుకునే ప్రయత్నం చేసి, నాకు తెలిసి నిజాం ప్రభువు కూడా మరి రజాకారులతో ఈ విధంగా ఆ రోజు పరిపాలించిందో లేదో నాకు తెలియదు. కానీ కేసీఆర్ గారు అయితే వీలైనంత వరకు అన్ని సంస్థలను వాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణకు ఆయన ఎప్పటికీ రాజై ఉండాలని కోరుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గుండె వలిగిపోయింది ఆయనకు. ఇంత చేసినా కానీ నేను గెలవలేదు, ఇన్ని వ్యవస్థలు నడిపినా నేను గెలవలేదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూడా బయటకు వస్తలేడు. చేసిన తప్పులన్నింటినీ స్మరించుకుంటున్నట్టు, ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటున్నట్టు ఏ విధంగా ఆయన ఈ సంస్థల్ని మిస్యూజ్ చేసిండో. అందుకే ఈ ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూడా బయటకు వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడే ధైర్యం కూడా కోల్పోయాడు కేసీఆర్ గారు. ఈ రోజు వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఊర్ల పంటి తిరుగుతుండు. ఏంది, గతంలో వాళ్ళు మా గొప్పగా రాజకీయం చేసిరని, గతంలో మా గొప్పగా వాళ్ళు ప్రజలకు పరిపాలన అందించినట్టుగా గొప్పగా చెప్పుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వం 2.5 ఏళ్ల ప్రభుత్వాన్ని నిందల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ప్రజలకు ఒకసారి ఈ 4 గోడల మధ్యన పోలీసులు చెప్పే వివరాలు వింటే ప్రజలకు అసలు ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఇలా వ్యవస్థల్ని వాడుకుంటారా, మా ప్రైవేట్ ఫోన్లను ఇలా ట్యాప్ చేస్తారా అంటే, ఈ విధంగా కొన్ని వేల ఫోన్లు, అంటే వాళ్ళకు అవసరమైన ప్రతి ఫోన్ని, ప్రైవేట్ సంభాషణను, మీడియా సంస్థలకు అధినేతల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసారు. మీడియా సంస్థలు ఏం మాట్లాడుకుంటున్నాయి, మనకి ఎగెనెస్ట్గా మాట్లాడుకుంటున్నాయి, ఆ ప్రోగా మాట్లాడుకునే ఆయన ప్రయత్నం చేసారు. ఇకపోతే సినిమా యాక్టర్లు, వ్యాపారవేత్తలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా, అంటే ఏదైనా పొలిటికల్ పార్టీస్కి ఆ రోజు అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీలకు వీళ్ళకి తెలియకుండా ఎవరైనా మద్దతు ప్రకటిస్తుర్రా, ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తుర్రా అన్న విషయాన్ని కూడా కోణాలలో ప్రయత్నం చేశారు. అంటే అర్థం చేసుకోండి,
మరి ఇంత వ్యవస్థ నడిపినా ఈరోజు ప్రజలు వాళ్ళను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఏంటంటే ఇప్పటికైనా నీతులు మా చెప్పడం మానేసి వాళ్ళు చేసిన చేతలు తెలంగాణ ప్రజలు గుర్తుపట్టిరు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర పూర్తిలో తోయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని కూడా తుంగలోకి దొక్కినటువంటి పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. డెఫినెట్గా ఇంకా కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా కూడా నాలాంటి చాలా మంది ఫోన్ నెంబర్లు ఏవైతే ట్యాప్ అయినాయో వాళ్ళందరూ కూడా పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందని కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.